86% ఆఫ్ బిజినెసెస్ ఏఐని ఉపయోగించుకుంటూనే ముందుకు వెళ్తాయి అనేటువంటిది మొట్టమొదటి. హలో పేరెంట్స్, అందరికీ నమస్కారం. చాలా మంది పిల్లల విషయంలో, చాలా మంది కాదు అందరూ కూడా ద బెస్ట్ ఇవ్వటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. లక్షల రూపాయలు కాలేజెస్ ఫీజు కానివ్వండి, స్కూల్ ఫీజులు కానీ ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ గంటల తరబడి కాలేజెస్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తారు. 10-20 నిమిషాలు ఫోకస్తో కూర్చుంటారా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మీ పిల్లల విషయంలో. ఇది ప్రతి చోట జరుగుతున్నటువంటి సత్యం. అక్కడ రకరకాల కారణాలు, ఆ ఫోకస్ లేకపోవటానికి, పర్పస్ తెలియకపోవటానికి, సో ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో, మారిపోతున్నటువంటి ప్రపంచం, మరో పక్క ఏఐ అనేటువంటిది భూతమా వరమా అనేటువంటి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం నిజం, పిల్లలు చదువుతున్నటువంటిది నిన్నటిదైతే ప్రపంచం రేపటి విధంగా మారిపోతూ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అంతరం, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించడానికి కొంత ఎఫర్ట్ అవసరం. సో ఆ ఎఫర్ట్ లో మొట్టమొదటిగా పేరెంట్స్, ఆ తర్వాత పిల్లలు కూడా రేపొద్దుటి ప్రపంచం ఎలా మారిపోతుందో దానికి ఎలా తయారవ్వాలనేటువంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మరి దీనికి సంబంధించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తిగతంగా చెబుతూ ఉంటారు. కానీ దాన్ని ఒక ప్రాతిపదికగా జరుగుతున్నటువంటి రియలిస్టిక్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో మనం సాధించాల్సినటువంటి స్కిల్స్ మీద దృష్టి పెడితే ఈ డైనమిక్ ప్రపంచంలో ఎటువంటి సమస్యనైనా సాధించేటువంటి విధంగా పిల్లలు తయారవుతారు. సో దానికోసమే ఈ మధ్య లేటెస్ట్ గా ద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 రావటం జరిగింది. సో మరి ఈ జాబ్ లో ఉన్నటువంటి, అంటే ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనందరికీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో మొట్టమొదటి పాయింట్, 86% ఆఫ్ బిజినెసెస్ ఏఐని ఉపయోగించుకుంటూనే ముందుకు వెళ్తాయి అనేటువంటిది మొట్టమొదటిది. అంటే ఏఐ ఫ్రెండ్లీగా ఈ బిజినెసెస్ 86% ఆఫ్ బిజినెసెస్ అనేటువంటి రన్ కాబోతున్నాయి అనేటువంటి మొట్టమొదటి వాస్తవం. రెండవది, 2030కి 17 కోట్ల న్యూ జాబ్స్ విత్ డిఫరెంట్ న్యూ రోల్స్ తో రాబోతున్నాయి అనేటువంటిది రెండో అతి ముఖ్యమైనటువంటిది. సో కానీ 17 కోట్ల జాబ్స్ వస్తున్నాయి అనేటువంటిది ఎంత ఆనందాన్ని అయితే ఇస్తుందో, వెంటనే 9,62,00,000 ఉన్న ఎగ్జిస్టింగ్, అంటే ఉన్నటువంటి జాబ్స్ ని ఈ ఏఐ తినేస్తుంది, మాయం చేస్తుంది, లేకుండా పోతాయి అనేటువంటిది కఠోర సత్యం. అంటే నెట్ ఎంత అంటే 7.8 crores మాత్రమే బై 2030. అంటే ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు పోతాయి అనేటువంటి రెండో అతి ముఖ్యమైనటువంటి వాస్తవం. ఇక మూడో పాయింట్ ఏమిటంటే, సర్వీస్ నౌ ఒక రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఇది ఏం చెప్తుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ రిటైల్ లో 1.8 crore జాబ్స్ పోతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రిటైల్ లో 1.8 పోయి 30 లక్షల కొత్త జాబ్స్ వస్తాయి అనేటువంటిది సర్వీస్ నౌ రిపోర్ట్ చెబుతున్నటువంటివి. ఇవన్నీ కూడా చాలా అథెంటిక్ రిపోర్ట్స్. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? కొత్తగా వస్తున్నటువంటి జాబ్స్ ఏమిటి, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏమిటి, దట్స్ ఆల్. రెండవది, పోతున్న జాబ్స్ ఏమిటి, అటువైపు మనం చూడవద్దు, అంతే. దీని మీద ఒక అవేర్నెస్ ఉండాలి. ఎప్పుడు కూడా ఈ జేఈ ఉంది, నీట్ ఉంది, ఈ చదువు ఆ చదువు, ఈ కాంపిటీషన్ కాదు. ఈ కాంపిటీషన్కి వెళ్ళేటువంటి క్రమంలో మనకి పిల్లలకి తీసుకురావాల్సినటువంటి స్కిల్స్ ఏమిటనేటువంటిది అవగాహన లేకపోతే ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఉపయోగం ఉండదు. సో అందుకే మనం కనుక్కుందాం ఇక్కడ. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం కొత్తగా వస్తున్నది ఏమిటి, పోతున్నది ఏమిటి. సో కొత్తగా వస్తున్నవి చూస్తే మనం కీ గ్రోయింగ్ రోల్స్ ఏఐ వల్ల టెక్నాలజీ రంగంలో కానివ్వండి, కేర్ రంగంలో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి, లేదా ఎకానమీలో కానివ్వండి, వీటిలో కొత్తగా రకరకాల రోల్స్ రాబోతున్నాయి. అందులో ఫండమెంటల్ గా మనం చెప్తే వీటిలో బిగ్ డేటా స్పెషలిస్ట్స్, ఏఐ స్పెషలిస్ట్ ఫర్ డేటా డ్రివెన్ ఆపరేషన్స్, ఫిన్టెక్ ఇంజనీర్స్, అటానమస్ వెహికల్ స్పెషలిస్ట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్స్, నర్సింగ్ ప్రొఫెషనల్స్. డెమోగ్రఫీ చేంజెస్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి డిఫరెంట్ కంట్రీస్ లో సోషల్ వర్కర్స్ కి డిమాండ్. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలలో, రంగాలలో విపరీతమైనటువంటి కొత్త జాబ్స్ ఏఐ రూపేణ రావటం జరుగుతుంది. అంటే చేంజ్ అవుతున్నటువంటి రోల్స్ తో రాబోతున్నాయి. అదే సందర్భంలో కొన్ని రోల్స్ ఏఐతో కలిసి సహవాసం చేసేటువంటి, కలిసి ప్రయాణం చేసేటువంటి రోల్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్స్, ఏఐ అసిస్టెడ్ హెల్త్ కేర్ టెక్నీషియన్స్, అలాగే మెయింటెనెన్స్ స్పెషలిస్ట్. అంటే ఏఐని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఏఐ నుంచి ఫలితాలు పొంది
పొందేటువంటి రోజువారీ కార్యక్రమాల్లో కంప్లీట్ గా డీప్ గా ఏఐతో ఇన్వాల్వ్ అయినటువంటి రోల్స్ ఇవి కొత్తగా వచ్చేటువంటి రోల్స్. మరి పోయేవేమిటి? ప్రత్యేకించి రోబోటిక్స్ హ్యాండిల్ చేసేటువంటివి మనం చూస్తూ ఉంటాం. అసెంబ్లింగ్ యూనిట్స్ కానివ్వండి, ఫిజికల్ టాస్క్ కానివ్వండి, సౌత్ కొరియా కానీ జర్మనీలో కానీ కార్ అసెంబ్లింగ్ యూనిట్స్ లో కూడా మనుషులు చాలా తగ్గిపోతారు. ఒక అంచనా ప్రకారం 10 మంది అవసరమయ్యేటువంటి చోట ఇది వరకు ఇప్పుడు 2 సరిపోయేటువంటి పరిస్థితి. సో ఈ అసెంబ్లింగ్ యూనిట్ ఫిజికల్ టాస్క్ విషయంలో మనుషులు అవసరం ఉండదు. అలాగే బేసిక్ రీడింగ్, రైటింగ్, డేటా ఎంట్రీ, ట్రెడిషనల్ ఐటీ సపోర్ట్, మాన్యువల్ అకౌంటింగ్ ఇలాంటి రోల్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. సో కాబట్టి ఏఐతో ముడిపడి ఏఐతో సరిగా పని చేయించుకునేటువంటి విధంగా ఏఐని ఉపయోగించి పెద్ద నైపుణ్యతతో ముందుకెళ్లేటువంటి రోల్స్ మాత్రమే మిగులుతాయి అనేటువంటిది వీటి యొక్క సారాంశం. అందుకని మనకందరికీ తెలుసు, టెక్నాలజీ అని ఏదైనా సరే ప్రపంచం వేగంగా మారిపోతుంది. చాలా డైనమిక్ గా ఉంది. స్టాటిక్ గా లేదు, స్లో పేస్ లో అంతకన్నా లేదు. ఈ డైనమిక్ ప్రపంచంలో స్థిరంగా మన యొక్క స్కిల్స్ ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే మన ముందున్నటువంటి కర్తవ్యం. అంతే. సో దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ ని అర్థం చేసుకొని ఏ స్కిల్స్ అవసరమో దానికి ఏ విధంగా తయారవ్వాలనేటువంటిది ముందుగా పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లలకి ఆ విధంగా డ్రైవ్ చేసి ముందుకు వెళ్తే ఈ డైనమిక్ ప్రపంచంలో ఏ సమస్యనైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్, మరి ముఖ్యంగా సెల్ఫ్ లెర్నింగ్, గ్రోత్ మైండ్ సెట్ తో ఎదుర్కోగలుగుతారు. మరి మీకేమనిపిస్తుంది? మీ ఆలోచనలు ఏమిటి ఏఐకి సంబంధించి అనేటువంటి దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.